హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఉన్నారు. 2018 నుంచి 'మను' సినిమాతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2026 ఓం శాంతి శాంతి శాంతిహి మూవీ వరకు కూడా ప్రతి సబ్జెక్టు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా ఆయన మాక్సిమం అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ప్రొడ్యూస్ చేశారు. ప్రతి స్టోరీ కూడా ఎస్పెషల్లీ ఇప్పుడొస్తున్న జెన్‌జీ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అప్డేటెడ్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. సో, ప్రతి స్టోరీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమా అయినా కూడా అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మరి 'ఓం శాంతి శాంతిహి' జాన్ 13థ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ మూవీ గురించి డీటెయిల్డ్‌గా అసలు ఆయన జర్నీ, ఆ మూవీకి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సృజన్ గారు. హాయ్. హలో అండి. హౌ ఆర్ యూ? యాహ్! ఐయామ్ గుడ్. మీరెలా ఉన్నారు? గుడ్ అండి. సో, నేను ఫస్ట్ నుంచి మీ మూవీస్ అన్నీ చూస్తే చాలా డిఫరెంట్ స్టోరీస్ అసలు. అవును. మీ గతం గాని, అవును. అద్భుతం గాని, అవును. ప్రతీది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అవును. అసలు ఏంటసలు మీరు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ సబ్జెక్టే ఒక ప్రయోగంతో స్టార్ట్ చేశారు. అవును. అండ్ ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఒక మార్కెట్ ఉన్న హీరో, హ్మ్. పెద్ద సబ్జెక్టు, మనకు బాగా వర్కౌట్ అవ్వాలి, కలెక్షన్స్ బాగా రావాలి. ఈ వేలోనే ఆలోచిస్తారు కదా! హ్మ్. కానీ మీ ఫస్ట్ మూవీ 'మను' అనేది ఒక మంచి సబ్జెక్ట్. అవును. మూవీ లెంత్ కూడా చాలా ఎక్కువ అది. ఒక అవును. 3 అవర్స్ ఉంటదనుకుంటా అవును. మూవీ. సో, ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? సో, యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా నాకంటూ ఒక యూనిక్‌గా పేరు తీసుకురావాలి అనేది కోరిక నాకుంది. అంటే ఒక రెగ్యులర్‌గా చేసే సినిమాలు కాకుండా కంటెంట్‌ని నమ్మి ఆహ్, చేయాలి. అది ఒక స్టార్స్ అది అది మనకి వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఓకే. నాకంటూ తగ్గట్టు ఇప్పుడు నాకు నచ్చిన కథలు. ఓకే. ఒక జనాలకి డిఫరెంట్ ఎవరు ప్రయత్నించి చేయని కథలు చేయాలి. ఓకే. డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది పాయింట్ స్టార్ట్ చేసుకున్నాను నేను. అట్లనే నా కథల సెలక్షన్ గూడా నా జానర్స్ మారుతూ ఉంటాయి గానీ, నా కథ సెలక్షన్ అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉంటాను. యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో, దట్ ఈస్ హౌ 'మను' ఒక షార్ట్ ఫిల్మ్ 'మధురం' షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు డైరెక్టర్ ఫణీంద్రతో వర్క్ చేయాలనుకోని దట్ ఈస్ హౌ ఆహ్, 'మను' హ్యాపెన్. సో, అక్కడి నుంచి వన్ బై వన్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్‌లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ పిక్ చేస్తూ వస్తున్నాయి. ప్రాబబ్లీ కమర్షియల్ హిట్, ఫట్ అనే సంబంధం లేకుండా అవి ఒక ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దామనే ఉద్దేశ్యంతో చేస్తున్నాం. ఓకే. బిఫోర్ మీరు సాఫ్ట్‌వేర్ ఆర్ బిజినెస్? నేను ఇప్పటికి సాఫ్ట్‌వేర్ అండి. బిఫోర్ గూడా సాఫ్ట్‌వేరా? కాదు. ఇప్పటికి జాబ్ వర్కింగ్ యూఎస్‌లో ఐయామ్ ఓకే. కరెంట్‌లీ వర్కింగ్ యాస్ వెల్ సాఫ్ట్‌వేర్ జాబ్. అంటే ఆహ్, ఒకవైపు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ యాహ్! మ ఎందుకు ఇటువైపుగా వద్దాం ఇ అనుకున్నారు? ఇది ఇష్టం అండి. అది డబ్బులిస్తుంది. ఓకే. సో, సినిమాలంటే ఆహ్, ఇష్టంతో చేస్తున్నాను. హ్మ్. దిస్ ఈస్ వేర్ మై హ్యాపీనెస్ ఈస్ ఇన్. సా జాబ్ ఈస్ వేర్ ఆహ్, ఈ హ్యాపీనెస్‌ని కంటిన్యూ చేయాల్సిన కావాల్సిన డబ్బులు అవన్నీ కొంచెం జాబ్ హెల్ప్ చేస్తుంటది. సో, ఓకే. సర్వైవ్ అయ్యేదానికి. హుహు. ఓకే. కానీ ముందు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మీ సినిమాలు చూస్తే సబ్జెక్టులు కూడా బాగున్నాయి. హ్మ్. అండ్ ఇంకా కాస్ట్ అండ్ క్రూ కూడా బాగా పిక్ చేసుకుంటూ వచ్చారు. డెబ్యూ డైరెక్టర్స్ అయినా అవును. గానీ, కాస్ట్ అండ్ క్రూ సెలక్షన్ అంతా బాగుంది. మీకు సపోర్ట్ కూడా బానే దొరికినట్టు అనిపించింది. కథని పట్టుకొని వెళ్తేనే ఒక ఎట్ ద ఎండ్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ స్టోరీ దానికి తగ్గట్టు క్యాస్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎందుకంటే హ్మ్. ఆ కథ నచ్చితే వాళ్ళు కూడా చేయాలనుకుంటారు కదా! ఈ మంచి కథ చేయాలనుకుంటారు కదా! సో, అట్లా దట్స్ హౌ ద క్యాస్ట్ కేమ్ ఇన్. 'అద్భుతం' చేసినప్పుడు కూడా 'తేజ సజ్జా' వాస్ ద ఫస్ట్ ఫిల్మ్. అతని హ్మ్. ఫస్ట్ ఫిల్మ్ అది. సో, కథను నమ్ముకొని వెళ్ళిన ఫిల్మ్సే అండి అంతా. నేనంటూ ఒక యాక్టర్ దగ్గరికెళ్ళి మీతో వర్క్ చేయాలి అని చెప్పి దాన్ని వర్క్ చేయాలని చెప్పి కథను ఎతికింది లేదు. ఒక కథ నాకు లాక్ అయిన తర్వాత ఈ కథకి ఎవరైతే బాగుంటారో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే జరిగింది. అన్ని సినిమాలు ఇప్పుడు దాకా అన్నీ ఇంక్లూడింగ్ 'ఓం శాంతి శాంతితో' సహా అన్నీ కథను పట్టుకొని వెళ్ళిన దగ్గరికే. ఓకే. అంటే 35కి చూస్తే 'రానా' గారు అక్కడ సపోర్ట్ అవును. ఉంది. ఇప్పుడు ఈ మూవీ కూడా 'ఆనంద్ మహేంద్ర'. 'ఆనంద్ మహేంద్ర' మూవీ వాళ్ళు కలిసి హ్మ్. చేస్తున్నాము. యెస్. యెస్. ఎట్లా మీకు ఈ సపోర్ట్ ఎట్లా దొరుకుతుంది? అంతా ఇట్స్ ఒక ప్లాన్ చేసుకొని వచ్చింది కాదు. హ్మ్. ఆహ్, అగైన్ అక్కడ కూడా కంటెంట్‌ని పట్టుకొని వాళ్ళు కూడా ఇలాంటి సబ్జెక్ట్ అసోసియేట్ అవ్వాలనుకోని 'ఆనంద్ మహేంద్ర' వాళ్ళు నేను ఇది రీమేక్ రైట్స్ కొన్నప్పుడు వాళ్ళు కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనాలనుకోని ఒరిజినల్ ప్రొడ్యూసర్ 'జేజేజే' సినిమా ప్రొడ్యూసర్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు నా నంబర్ ఇచ్చారు. సో, అట్లా మేమిద్దరం కనెక్ట్ అయ్యి మేము వి డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ అండ్ డూ దిస్ ఫిల్మ్. ఓకే. నాకు కూడా ఒక కార్పొరేట్ వర్క్ చేస్తుంటే బ్యాక్ ఎండ్ డీల్స్ వర్కౌట్ అవుతాయనే ఉద్దేశంతోటి 'ఆనంద్ మహేంద్ర' వాళ్ళు కూడా ఈజీగా వి వర్క్ టుగెదర్. ఓకే.
ఈ మూవీ 'జయ జయ హే' రిలీజ్ అయినప్పుడు 'జయ హ్మ్. జయ జయ హే' మీరు ఫస్ట్ అక్కడ యూఎస్‌లో చూసి వెంటనే ప్రొడ్యూసర్‌కి కాల్ చేసి కరెక్ట్. రైట్స్ తీసుకున్నా అని చెప్పారు కరెక్ట్. కదా! అంటే మీకు డెఫినెట్‌గా ఇది తెలుగులో వర్కౌట్ అవుతుంది అని మీకు ఎట్లా అనిపించింది? అంటే ప్రతి స్టోరీ కూడా మీరే డిసైడ్ అవుతారా? ఈ స్టోరీ రీమేక్ నేనే అండి. ఇంతకుముందు 'తిమ్మరుసు' ఇటువంటి మూవీస్ కూడా చేశారు కదా! అవును. ఈ స్టోరీ వర్కౌట్ అవుతుందని మీరే స్టోరీ పిక్ చేసుకొని డైరెక్టర్ దగ్గరికి వెళ్తారా? ప్రతి మూవీ అట్లాగే జరిగిందా? రీమేక్ వరకు 'తిమ్మరసు' వాస్ ఎ రీమేక్ అండి. ఇది హ్మ్. రీమేక్. ఈ 2 నేనే పిక్ చేసుకొని డైరెక్టర్‌కి అప్రోచ్ అయినవి. 'తిమ్మరసు' అప్పుడు కూడా నేనే రీమేక్ రైట్స్ కొనుక్కొని సత్యదేవ్‌ని నేనే అప్రోచ్ అయ్యాను. డైరెక్టర్‌ని నేను సత్య అనుకోని అప్రోచ్ అయ్యి శరణ్ దగ్గరికెళ్ళాం. హ్మ్. దిస్ ఫిల్మ్ ఆల్సో ఫస్ట్ రీమేక్ అనుకోని రీమేక్ రైట్స్ కొన్న తర్వాత నేను తరుణ్‌ని అప్రోచ్ అయిన తర్వాత డైరెక్టర్‌ని అప్రోచ్ అయ్యాను. సో, ఓకే. ఆ ప్రాసెస్‌లో వెళ్ళాం రీమేక్‌కి. సో, హ్మ్. ఈవెన్ అదర్ ఫిల్మ్స్ అయితే అలా కాదు. కథ పట్టుకొని వాళ్ళొచ్చేవాళ్ళు. నేను కథ విని నరేషన్స్ నచ్చి దాన్ని నాకు 35 చిన్న కథ కాదనేది అది కథ నా దగ్గరకొచ్చిన తర్వాత విన్న వెంటనే ఓకే చేసిన కథ. సో, ఓకే. వితిన్ 3 అవర్స్ చెప్పాడు. 3 అవర్స్ చెప్పంగానే ఇమ్మీడియేట్‌గా నేను చేస్తా అని చెప్పి వెళ్ళిన కథ. సో, దట్స్ హౌ అన్నీ అలా వర్కౌట్ అవుతాయని అనను గానీ కొన్ని వర్కౌట్ అయినాయి. ఓకే. కానీ ఈ మూవీ వరకు తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది అని ఎట్లా నమ్మారంటే వైఫ్‌ని హస్బెండ్ కొట్టడం, హస్బెండ్‌ని వైఫ్ కొట్టడం. రిలేటబిలిటీ అంటే అంటే మీ ఇప్పుడు పర్సనల్ ఎజెండా ఏమన్నా ఉందా ఇందులో? ఏం లేదండి. సో, ఇది ఆహ్, టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో అది ఇంకా జరుగుతుంది. హ్మ్. ఐ సీ లాట్ ఆఫ్ న్యూస్ ఆన్‌లైన్‌లో వీళ్ళు కొట్టారు, వాళ్ళు కొట్టారు, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చూస్తూ ఉంటాం కదా! విచ్ ఈస్ విచ్ ఈస్ కామన్‌గా జరుగుతున్నాయి గదా! ఇది కొంచెం జనాలకి తీసుకెళ్తే వాళ్ళు గూడా కొంచెం ఆహ్, హ ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పి కొంచెం తెలుగు నేటివిటీలో చెప్తే జనాలకి కూడా దిస్ ఫిల్మ్ ఈస్ నీడెడ్ ఎట్ దిస్ పాయింట్ అని అనిపించి ఐ బాట్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థాట్ ఇట్ విల్ వర్క్ వెల్. ఇట్ హాస్ ఇట్ హాస్ స్టోరీ విత్ అన్ ఎంటర్‌టైనింగ్ ఫ్యాక్టర్. దట్ ఈస్ వాట్ ఇట్ వర్క్డ్ ఔట్ ఫర్ మీ. అంటే దీన్ని ఒక ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పాలనుకున్నారు. దాన్ని నేను తీసుకొచ్చి తెలుగు నేటివిటీలో ఇంకా ఎంటర్‌టైనింగ్ వేలో ఎలా చెప్దాము. మలయాళంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మలయాళంలో స్లో ఉంటది సినిమా. మీకు ఈ సినిమా ఆ స్లోనెస్ కనిపియదసల. మీకు ఓకే. చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు సినిమా 'జై జై హే' 2022లో అవును. రిలీజ్ అయింది కదా! సో, అప్పటికి ఓకే. హస్బెండ్‌లు, వైఫ్‌లు కొట్టడం ఇదంతా చూస్తూనే ఉన్నాం స్టిల్. కానీ ఈ మధ్య కాలంలో మొత్తం మారిపోయింది. వైఫ్‌లే హస్బెండ్‌లని కొట్టడం, హస్బెండ్‌లని అవును. లేపేయడం ఇదంతా మొత్తం జరుగుతుంది. మారిపోయింది. అవును. సో, ఇప్పుడు 3 ఇయర్స్ గ్యాప్ ఉంది మళ్ళీ ఈ అవును. జోనర్‌కి. సో, ఇప్పుడు డెఫినిట్‌గా కనెక్ట్ అవుతుంది మీరు అనుకుంటున్నారా? చెప్పింది అర్బన్ సిటీస్‌లో జరుగుతుంది. హ్మ్. స్టిల్ ద విలేజెస్ ఇట్లా ఉంది. సో దేర్ స్టిల్ ప్లేసెస్ వేర్ మేర్ పేట్రియార్కల్ సొసైటీ స్టిల్ ఎగ్జిస్ట్ సమ్‌వేర్. నాట్ 100% లేదని కాదు. ఉంది. దేర్ ఐ స్టిల్ ఫీల్ ఇన్ స్మాలర్ టౌన్స్, స్మాలర్ విలేజెస్ దేర్ స్టిల్ దిస్ హ్యాపెనింగ్. అది ఎట్లైనా కొంచెమైనా తగ్గిద్ది. ఎక్కడో ఒక చోట ఆమె రిటర్న్ తిరిగితే ఏమైపోతాము అనే భయం కలిగిస్తామేమో. వి డోంట్ నో హ్మ్. వాట్ చేంజ్ సో సినిమా వల్ల ఏం చేంజ్ తీసుకురావాలో మనకు తెలీదు కదా! సమ్ ఏదైనా మార్పు జరిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. కానీ మీరు రైట్స్ తీసుకున్నప్పటికీ తెలుగులో డబ్ అవ్వలేదు. ఓటీటీకి రాలేదు. అవును. కానీ తెలుగులో కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత హ్మ్. మీకేమన్నా చిన్న టెన్షన్ ఏమైనా ఓహ్! చాలా స్టార్ట్ టెన్షన్ అయిందా? ఉందండి. చేద్దామా? వద్దా? లేదంటే ఆపేద్దాం ఇటువంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా? ఆపేద్దాం అని అనుకోలేదండి. ఐ టుక్ దట్ యాస్ ఎ ఛాలెంజ్. ఐ నో రీమేక్ ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో వర్కౌట్ అవ్వట్లేదు. హ్మ్. ట్రై చేద్దాము. హానెస్ట్‌గా నిజంగా మంచిగా చేస్తే అక్కడున్న ఫ్లేవర్‌ని తీసుకురాగలిగితే మన తెలుగు స్టైల్‌లో మనం చెప్పగలిగితే ఆథెంటిసిటీ, న్యాచురాలిటీ తీసుకురాగలిగితే జనాలు ఎంకరేజ్ చేస్తారేమో అనే హోప్‌తో ఉన్నా. ఇప్పటికి ఓకే. ఐ వాస్ ఇన్ దట్ హోప్. హ్మ్. స్టిల్ ఐ ఫీల్ వెన్ రిలీజెస్ వర్క్ అంటే ఆల్రెడీ ఓటీటీలో ఉన్నాయి. ఆల్రెడీ హ్మ్. మనం చూసేసుంటాం. అది పెద్ద హిట్లు అయిపోయి ఉంటాయి. అయినా జనాలు థియేటర్‌కెళ్ళి మళ్ళీ చూస్తున్నారు కదా! ఇఫ్ రిలీజెస్ వర్క్ వై నాట్ రీమేక్స్? ఇది ఆఫిషియల్‌గా రీమేక్ అని అనౌన్స్ చేశారు. దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ సేమ్ కథలు ఉంటున్నాయి. దాన్ని జస్ట్ యాక్టర్స్, హీరోయిన్స్ మార్చి అటు ఇటు మార్చి హ్మ్. సినిమాలు చేస్తున్నారు. అవి వర్కౌట్ అవుతూ ఉంటే వై నాట్ దిస్ అనేది కూడా అనిపిస్తుంటది. సో, ఆఫిషియల్‌గా రీమేక్ చేయడం తప్పు, హైడ్ చేసి చేయడం కూడా తప్పే. సో, ఫర్ మీ నేను ఆఫిషియల్‌గా చెప్పేసాను. ఇది రీమేకే. అయినా సరే మీరు సినిమా చూస్తే మీరు డిసప్పాయింట్ అవ్వరు అని చెప్తున్నా. హ్మ్. మీరు థియేటర్‌కి వచ్చిన తర్వాత ఆ రీమేక్ అనేది గుర్తు రాకుండా చేయడం ఈస్ మై డ్యూటీ. దట్ ఈస్ వాట్ నేను ఆ రోజు భయపడింది ఏమనుకున్నానంటే, అవును ఉంది. కానీ ఏం చేద్దాం? జనాలకి సినిమా చూసిన తర్వాత అసలు రీమేక్ అది గుర్తు రాకూడదు. మనం ఏం చేయగలుగుతాం? ఒకసారి హ్మ్. సినిమా థియేటర్‌లో కూర్చోబెడితే బయటకొచ్చిన తర్వాత, "అరె! ఆ సినిమా గుర్తే రాలేదే! ఇది బా తీశారురా"
అని అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా. మీరు సినిమా చూస్తే ఆ ఫీలింగ్తోనే బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఓటీటీ రిలీజ్ అవ్వకముందే కాస్ట్ అండ్ క్రూ మొత్తం షూటింగ్ ప్రాసెస్, స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారా? ఆ, పెట్టుకున్నాను. ఓటీటీకి రాకముందే? లేదు, వచ్చిన తర్వాత. ఏది ఓటీటీకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తెలుగులో కూడా ఓటీటీ వచ్చిన రిలీజ్ తర్వాత. అయిన తర్వాత ఓకే. అప్పుడు తెలుగులో చూసిన తర్వాత మనం ఇంకేం మార్చొచ్చు. సో ఆల్రెడీ అవును. తెలుగులో చూస్తారు కాబట్టి ఉమ్. ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా. నేను చూడలేదు తెలుగు వర్షన్. నాకు జనరల్గా డబ్బింగ్ ఫిలిమ్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆప్షన్ లేకపోతే చూస్తాను. నేను మలయాళం వర్షన్ చూసాను. మలయాళం వర్షన్ చూసి నేను ఐ థాట్ ఒకసారి తెలుగులోకి వచ్చేసిన తర్వాత ఎందుకు చూడాలి జనాలు అని అంటారు. ఇప్పుడు ఈరోజు నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ కింద కామెంట్, మేము ఆల్రెడీ చూస్తాం, ఎందుకు చూడాలి, ఇంకోసారి చూస్తున్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ అని కామెంట్స్ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చిన్న హోప్ ఏంటంటే, సరే మీరు చూస్తారు, ఇఫ్ దట్స్ వాట్ నేను ఇందాక చెప్పినట్టు రిలీజ్ వర్కౌట్ అవుతున్నాయి అంటే ఈ రీమేక్స్ కూడా వర్కౌట్ అవ్వాలి ఎక్కడో ఒకరంగా. కానీ కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మ్యాజిక్ని మనం అచీవ్ చేయలేము. ఎనీ టైమ్ మొదటిసారి రుచి రెండోసారి మళ్ళీ రాదు. ఫస్ట్ టైం టేస్ట్ బడ్స్ ఇమీడియట్గా స్పార్కిల్ అవుద్ది. కానీ అది రెండోసారి కూడా రుచి తిన్నా నీకు బాగాలేదని చెప్పలేము. అంటే అరే నీకు ఒక ఫుడ్ ఇష్టము, రెండోసారి కూడా అది తింటే ఇష్టం లేదు అనలేం కదా, ఇంకోసారి కూడా తింటాం కదా. అట్లా ఇంకోసారి కూడా చూసినా దానికన్నా ఫస్ట్ టైం కన్నా ఇంకా బాగుందిరా అని ఎలా అనిపించుకోవాలి అనేది ప్రయత్నం చేసాము. ఐ స్టిల్ ఫీల్ వీ డిడ్ ఎ బెటర్ జాబ్ కంపేర్ టు ద ఒరిజినల్. ఎందుకంటే అది కొంచెం స్లో ఉన్నా ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా ఫాస్ట్గా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. కానీ కాస్ట్ అండ్ క్రూ తరుణ్ భాస్కర్ గారిని, ఈషా గారిని వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? అగైన్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసుకున్నప్పుడు యూ వాంటెడ్ తెలుగు హీరోయిన్. దట్ ఈస్ హౌ ఈషా కేమ్ ఇన్. తరుణ్ నాకు ఒక ఇలాంటి రోల్లో కొన్ని మీకు మాత్రమే చెప్తా అని చూసినప్పుడు తరుణ్ కామిక్ టైంకి బాగా నచ్చింది నాకు. సో ఐ థాట్ ఈ సినిమాకి తరుణ్ లాంటి వ్యక్తి చేస్తే ఇట్ లుక్స్ ఫ్రెష్ ఫర్ ద ఆడియన్స్ ఆల్సో. అప్పుడు అనుకున్నా, దట్ ఈస్ వెన్ అప్రోచ్ తరుణ్, ఇది మీరు చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది జనాలకి, అండ్ మీ కామిక్ టైమింగ్ కూడా జనాలకి ఇంకా ఫుల్ ఫ్లెజ్గా తెలియదు. ఈ సినిమాతో ఐ థాట్ తరుణ్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా తర్వాత తరుణ్కి ఈషాకి ఇద్దరికి చాలా మంచి పేరు వచ్చేస్తుంది. ఓకే. కానీ అంటే ఇక్కడ మీకు ఒక థాట్ వచ్చి ఉండాలి. అంటే ఆల్రెడీ తెలుగులో వచ్చింది కాబట్టి, రీమేక్ చేస్తున్నాం కాబట్టి ఎవరినైనా స్టార్ హీరోని పెడితే రీచ్ ఉంటుందేమో, మళ్ళీ కొత్తగా చూడడానికి వస్తారేమో అనే థాట్ ఏమన్నా రాలేదండి నాకు. నా మైండ్లో నేను ఏం చేస్తే జనాలు ఫ్రెష్గా ఫీల్ అవుతారని ఆలోచించాను. ఓకే. అలా ఆలోచించినప్పుడు తరుణ్ కానీ కమెడియన్ సత్య కానీ అలా అనుకున్నాం చేస్తే బాగుంటుంది అని. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తరుణ్ అడుగుదాము, తరుణ్ నో చెప్తే ఇంకా వేరే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుదాంలే అనుకున్నాము. సో తరుణ్ అసలు నో చెప్పలేదు, ఇమీడియట్లీ హీ అగ్రీడ్ ఫర్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ మూవీ కూడా ఆయన డైరెక్షన్ చేస్తున్నాను. ఓకే. అంటే డైరెక్టర్ కూడా డెబ్యూ, ఐ థింక్ ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ చేసినట్టున్నారు మీ ప్రొడక్షన్ మూవీస్లోని. అవును, 35కి చేశాడు. ఇప్పుడు ఆయన్ని డెబ్యూటెంట్గా లాంచ్ చేస్తుంది. ఓకే. మరి డైరెక్టర్ని అంటే ఇప్పుడు ఎలా డెబ్యూ? నేను 35 అప్పుడు చూశాను ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ వాజ్ డూయింగ్ ఇట్, ఆ క్లారిటీ అవన్నీ కూడా 35 అప్పుడు చూస్తూ ఉన్నాం కాబట్టి దట్ ఈస్ వేర్ ఐ థాట్ ఓకే ఇఫ్ అండ్ అతనికి అడిగాను వెదర్ యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ అతని పర్స్పెక్టివ్. నేను మెయిన్గా గేవ్ హిమ్ ఈ కథని నువ్వు ఎలా చూస్తున్నావో నువ్వు నీ పర్స్పెక్టివ్లో నువ్వు రాసుకోను, నీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పు, అది నాకు నచ్చితే నేను చేస్తాను. సో హీ కేమ్. ఒక డైరెక్ట్గా మూవీ చేయడం అనేది వేరు, ఒక రీమేక్ మూవీని తీసుకొచ్చి చేయడం అంటే, మళ్ళీ డెబ్యూ డైరెక్టర్తో చేయడం అంటే అది కొంచెం రిస్కే. కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా రీమేక్ సినిమా చేయడమే రిస్క్. అందులో మళ్ళీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్తో చేసి దాన్ని జనాలకి ఒప్పించడం ఇట్స్ వెరీ రిస్కీ. ఐ థింక్ అన్ని దాటి వచ్చామని నా ఫీలింగ్. అంటే అన్నిట్లో అన్ని బాక్సెస్ స్టిక్ చేసుకుని అచీవ్ చేసాము, వర్కౌట్ అయింది అనే ఫీలింగ్లో నేను ఉన్నా. ఇంకా ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత అసలు అది డెబ్యూ డైరెక్టర్ లాగా కనిపించదు, ఇది ఒక రీమేక్ సినిమాలాగా కనిపించదు. అంటే కథ తెలుసు కానీ నువ్వు జై సినిమాని ఒక మొత్తం చెప్పు అని అంటే నువ్వు ఆ ఫైట్లు గురించి కానీ రెండు గురించి కానీ చెప్తారు, కానీ ఓవరాల్గా సినిమా గురించి చెప్పలేరు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నువ్వు చెప్పగలుగుతారు, ఎందుకంటే అంత క్లారిటీగా చెప్పాను. ఓకే, రైట్. అంటే మొత్తం కామెడీ కానీ వాళ్ళ మధ్య వచ్చే డైలాగ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేశారా? ఫ్లాట్ అయితే అదేనా? స్ట్రక్చర్ అదే అండి, సీన్స్ అన్ని మార్చేసాం. స్ట్రక్చరు కోర్ అదే ఉంది ఇంటాక్ట్.
మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు ఆ సీన్స్ అన్నీ మార్చాం. గోదావరి పాయింట్ ఇప్పుడు 35లో తిరుపతి అనేది ఎలా అయితే ప్లే చేస్తుంది, ఇది గోదావరి అలా ప్లే చేస్తుంది. ఓకే. రైట్. సో, ఈయన ఎక్కువ తెలంగాణ తరుణ్ అవును. భాస్కర్ గారు బా మాట్లాడతారు. అవును. కానీ ఇక్కడ ఈ ట్రైలర్‌లో గోదావరి. చూస్తే గోదావరి స్లాంగ్ బా నేర్చుకొని బా అవును. మాట్లాడుతున్నాడు అనిపించింది. అవును. టైం తీసుకున్నారా స్లాంగ్ నేర్చుకోవడానికి? అది తరుణ్ అండ్ సజీవ్ అచీవ్‌మెంట్ అండి. వాళ్ళు కూర్చొని ట్రైనింగ్ క్లాసెస్ నేర్చుకొని తరుణ్ కూడా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేసాడు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ బీయింగ్ ఎ డైరెక్టర్ హి సేస్ యాక్టర్స్ కెన్ మోల్డ్ టు ఎనీ లాంగ్వేజ్ కదా! ఇప్పుడు డైరెక్టర్‌గా చెప్పినప్పుడు యాక్టర్‌గా తను చేయాలి కదా! సో, హి టుక్ ద ఛాలెంజ్ అండ్ డిడ్ ఇట్. ఓకే. రైట్. సో, మీరు ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన్నారు కదా! అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్‌కి ఉండే కష్టాలు ఇండస్ట్రీలో అంటే ఏం చెప్తారు? కష్టాలంటే ఒక సినిమాని బయటికి తీసుకురావాలి సీ థియేటర్స్ వరకు అంటే. మార్కెటింగ్ వైజ్ చాలా కష్టపడాల్సొస్తది. యాజ్ ఎ స్మాలర్ ఫిల్మ్. ఎవరైనా డబ్బున్నోడు ఉంటే సినిమా చేసేయగలుగుతారు. కానీ అది జనాల్లోకి తీసుకెళ్ళడం ఈస్ ద టఫర్ థింగ్. బికాజ్ జనాలు నిన్నెందుకు నమ్మాలి? ఈ సినిమాని ఎందుకు నమ్మాలి? వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిన తర్వాత ఆ వర్డ్ ఆఫ్ మౌత్ జనాలకి రీచ్ చేయడానికి కూడా టైం పడుతుంది ఇప్పుడు. యాజ్ బీయింగ్ ఎ స్మాలర్ ప్రొడ్యూసర్ దేర్. అదే ఒక బిగ్గర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఒక చిన్న సినిమా చేస్తే దాని రీచ్ వేరు. ఒక స్మాల్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఒక స్మాల్ ఫిల్మ్ చేస్తే దానికి రీచ్ వేరు. ఇక్కడ కంటెంట్ సేమ్ సినిమా చేసినా అక్కడ రీచ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రీచ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద విజిబిలిటీ దే కెన్ గెట్ ఇట్ బికాస్ దే కెన్ పుల్ బిగ్గర్ ఫిల్మ్ యాక్టర్స్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. మాకు ఆ పుల్ ఉండదు. సో వీ హ్యావ్ టు మార్కెటింగ్ వైజ్ ఈ జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఈవెన్ డు యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్ ఉన్నా అది రీచ్ తీసుకెళ్ళడం మార్కెటింగ్ వైజ్ చాలా కష్టం. అండ్ స్మాలర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి సినిమా చేసేసరికి సగం వరకు మనీ అయిపోతాయి. దే విల్ నెవర్ టేక్ మార్కెటింగ్ టు ద బడ్జెట్ స్ట్రక్చర్. మార్కెటింగ్ అనే బడ్జెట్ పెట్టుకోరు. సో మార్కెటింగ్ వచ్చేసరికి డబ్బులు ఉండవు. సో మార్కెటింగ్ చేయలేరు. సో సినిమా అంతా చేసి మార్కెటింగ్ చేయకపోవడం కూడా సినిమాకి వాల్యూ లేదు. నువ్వు ఎంత కష్టపడినా ఇంకో 50% ఆఫ్ ద వర్క్ నువ్వు వదిలేస్తావు. సో మార్కెటింగ్ కూడా నువ్వు కరెక్ట్ చేయగలిగితేనే సినిమాని బయటికి అందరికీ కనిపించేటట్టు చేయగలిగితే జనాలు వచ్చి అట్లీస్ట్ జనాలు థియేటర్కి వచ్చి నీ సినిమా బాగుందో లేదో చెప్పాలి. అసలు జనాలు థియేటర్కి రాకపోతే ఎట్లా? ఓకే. అది ఎవరు వ్యాలిడేట్ చేస్తున్నారు? చేయలేదు కదా. సో చిన్న సినిమాల కష్టాలు చాలానే ఉంటాయి. అలా అని చెప్పి పెద్దవాళ్ళకి కష్టాలు లేవు. ఎవరి కష్టాలు వాళ్ళవి. దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు ఎలా వెళ్తాం అనేది ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంకా రిలీజ్ డేట్ కూడా చాలా స్మార్ట్‌గానే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అంటే థియేటర్స్ ప్రాబ్లమ్ అవును. లేకుండా. కరెక్ట్. సో ఇది ముందు నుంచే అనుకున్న ప్లానింగేనా? సో 23rd వద్దాం అనుకున్నాము. హ్మ్. సంక్రాంతి చాలా హిట్ 4 సినిమాలు హిట్ అయిపోవడం వల్ల దాని రన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు 23rd వచ్చుంటే రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ ఉండేది. సో ప్రాబబ్లీ వాళ్ళకి కూడా సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా మంచి రన్ ఉంది కాబట్టి ఇంకో వారం పోస్ట్‌పోన్ చేయండి అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగితే వి థాట్ ఓకే. ఇంకో 30th వచ్చేద్దాము. అండ్ అందరు మనీ ఖర్చు పెట్టుంటారు సంక్రాంతికి. మీ దానికి వచ్చేదానికి ఉండకపోవచ్చు. అదే మంత్ ఎండ్‌కి అయితే మళ్ళీ ఫిబ్రవరి 1కి సాలరీలు పడతాయి, అన్నీ పడతాయి ఉంటది. అండ్ అలా అని చెప్పి మా సినిమా బీయింగ్ ఎ రీమేక్ సినిమా కదా! మా దానికొచ్చి ఆ ప్రైజ్‌లు పెట్టండి కరెక్ట్ కాదు. మేము కూడా అనుకున్న దానికన్నా ప్రైజ్‌లు తగ్గించి జనాలకి ఇద్దాము అనే ప్లాన్‌లో. సో మేము కూడా సింగిల్ స్క్రీన్స్ ₹99 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్ ₹150 పెడుతున్నాం. ఓహ్! సూపర్. సూపర్. సో బట్ అంటే ఇలా డేట్ చేంజ్ చేసుకోవడం, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇది సమస్యనా నిర్మాతకి? లేదండి. అట్ ద ఎండ్ నాకు 30th వెరీ కంఫర్టబుల్ డేట్ ఎందుకంటే మాకు కావాల్సిన థియేటర్లు దొరుకుతున్నాయి. ఓకే. ఇంకా ఇంకో ఆప్షన్ లేదు. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు చూడాల్సిన వాళ్ళందరూ చూస్తారు. ఇంకో ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్ లేదు. మేమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. మాతో పాటు మల్టిపుల్ వేరే సినిమాలు వస్తున్నా మాది కొంచెం ఈ వారంలో ఫస్ట్ ప్రయారిటీ ఉంటదని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి డేటే అండి నాకు. ఓకే. గుడ్ డేట్ ఫర్ అస్. మీ సినిమాలన్నీ కూడా చాలా బడ్జెట్ కూడా కొంచెం తక్కువ బడ్జెట్‌లోనే అవును. చేసినట్టు అనిపిస్తూ ఉంటాయి. చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేసినట్టు అవును. అనిపిస్తూ ఉంటాయి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు బడ్జెట్ గాని? షూటింగ్ సినిమాకి గాని? ఏది కావాలో అంత పెట్టడమే అండి. దానికన్నా ఓవర్ బడ్జెట్ చేసినా మనం రికవర్ అవ్వలేం. ఓకే. ఇలాంటి ఫిల్మ్ నేనేం చేసినా కూడా నేను అనుకున్న కంట్రోల్ బడ్జెట్‌లో చేయకపోతే నేను ఇంకో సినిమా తీయలేను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ నాకేమి రిచ్ పర్సన్ ఏం కాదు నేను. నాకు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే డబ్బులే. ఒక సినిమా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే నేను ఇంకో సినిమా చేయగలుగుతాను. సో నా పరిధిలో ఉన్నంత వరకు కంట్రోల్‌లో ఉన్నంత వరకు కంట్రోల్ పెట్టుకుంటూ ఒక చిన్న బడ్జెట్‌లో రీజనబుల్ సైజ్ ఆఫ్ బడ్జెట్స్ చేసుకుంటూ వాటిని కమర్షియల్‌గా ఎలా వర్కౌట్ చేసుకొని ఐ ట్రై టు డూ ఇట్. ఓకే. చిన్న సినిమాలు కమర్షియల్ హిట్లు కొట్టడం కొంచెం కష్టం. బట్ ఈ మధ్య వర్కౌట్ అవుతున్నాయి. విచ్ ఇస్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ వర్కింగ్ అవుట్. ఓకే. స్క్రిప్ట్‌లో ఏమైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదా మీది? అవును. షూటింగ్‌లో డైలీ? షూటింగ్‌లో ఉండదు. ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటది. ప్రీ ప్రొడక్షన్‌లోనా? ఓకే. ప్రతి షూటింగ్‌కి మూవీకి? ఒకసారి లాక్ అయిపోయిన తర్వాత ప్రతి ఫిల్మ్ ఉంటుంది. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత ఇంక నేను షూటింగ్ అప్పుడు
ఇన్వాల్వ్ అవ్వను. ఓకే. నేను యూఎస్లో ఉంటాను, అసలు షూట్ కూడా వెళ్ళను. ఓకే. కానీ బిఫోర్ స్క్రిప్ట్‌లో మాత్రం మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదా? సో, మీకంటే మరి నచ్చినట్టు చేంజెస్ డైరెక్టర్స్ చేస్తారా? ఏదైనా సీన్ మీకు మేబీ వర్కౌట్ 100% కాదు. హ్మ్. నేను నా సజెషన్స్ నేను ఇస్తాను. హ్మ్. ఇట్స్ అప్ టు డైరెక్టర్ విష్. అతను నన్ను ఒప్పించాలి. అంటే హీ షుడ్ కన్విన్స్ మీ ఇది చేయడం వల్ల ఏం మారుతుంది, ఓకే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది. ఈవెన్ తరుణ్ లాంటి వాళ్ళు కూడా ఐ విల్ గివ్ సజెషన్స్. ఓకే, ఓకే. ఇట్స్ అప్ టు తరుణ్ వెదర్ హీ వాంట్స్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇది ఎందుకు పెట్టాను అనే దానికి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కన్విన్సింగ్ ఉంటే ఐమ్ హ్యాపీ. ఓకే. If they don't have a convincing reason, it is just they're putting for the sake of it, then it's not use. మోస్ట్లీ స్క్రిప్ట్ డాక్టరింగ్ నేను ముందే చేసేస్తాను. అంటే అన్నెసరీ సీన్స్ అన్ని స్క్రిప్ట్లో ఉన్నవి అసలు షూటే చేయొద్దంట నేను. హ్మ్. ఎందుకంటే దట్ ఈస్ బర్డన్ ఫర్ ప్రొడ్యూసర్. అనవసరంగా మన ఎడిట్లు తీసేయాల్సిన సీన్లు అవి స్క్రిప్ట్లోనే తీసేసుకోవడం బెటర్. ఓకే. అది అందుకోసం నేను కూర్చుంటాను స్క్రిప్ట్ మీద ఓకే. తరువుగా. సో, ముందే మీరు ఎడిట్ చేసేస్తారు అయితే స్క్రిప్ట్‌ని. నేను కాదు, వాళ్ళని ఎడిట్ చేయమని నా దగ్గర వచ్చిన తర్వాత నాకు ఎక్కడైతే బోర్ కొడుతుందో, ఎక్కడైనా లాగ్ అనిపిస్తుందో నేను చెప్తాను. ఓకే. ఇది ఎందుకు, ఇది అవసరం లేదు కదా, తీసేయచ్చు. షూట్కి వెళ్ళొద్దు, హ్మ్. మనం షూట్ చేసి ఎడిట్లో చూసుకుందాం వేరు. అది ఏంటి లగ్జరీ ఉంటే, నా సినిమాకి ఆ లగ్జరీ ఉండదు. ఓకే. సో ఎంతవరకు అన్ని సినిమాలు చూసుకున్నా ఫుటేజ్ 3 గంటలు వచ్చి 2 గంటలు చేసాం అలా ఉండదు. మాది మ్యాక్సిమం ఒక ఇది వచ్చి 2 hours 15 minutes వస్తే 2 hours 10 minutesకి వచ్చాం. ఓకే. ఆ 10 minutes వేరియేషన్ ఉంటుంది, కానీ మేజర్గా వచ్చి ఇంత తగ్గించాలి అలా ఉండదు. ఎందుకంటే మెజారిటీ ఆ స్క్రిప్ట్లోనే తీసేస్తుంటాం. హ్మ్. కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. హీరో డైరెక్టర్, ఇంకో డైరెక్టర్. సో, వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేశారా ఈ మూవీకి సంబంధించి ఏమైనా స్క్రిప్ట్ ఏమన్నా? సో స్క్రిప్ట్ మేము Edit చేసారా? రీమేక్ చేసినప్పుడే అప్పుడే స్టార్టింగ్లో వాట్ ఎవర్ ద చేంజెస్ వీ డిడ్ అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి చేసాం. తరుణ్ ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. సజీవు, నేను అండ్ 35 డైరెక్టర్ నందకిషోర్ కదా, వీ ఆల్ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్. దీని మీద ఎలా మార్చాలి, ఏం చేయాలి అని చెప్పి. నందు రోడ్ ద డైలాగ్స్ దీంట్లోకి. సో వీ ఆల్ సెట్ టుగెదర్. మెయిన్లీ క్రెడిట్ కోసం సజీవే రాసుకొని వచ్చాడు మొత్తం అంతా. సో ఫ్రమ్ దేర్ హౌ ఇట్ ఎవాల్వ్డ్, సినిమాకి ఫైనల్గా ఎలా వచ్చింది అనేది యుల్ సీ ఇన్ ద థియేటర్స్. ఎంత మార్చాము, ఏం చేసాం అనేది. షూటింగ్ అటు గోదావరి సైడ్ తీసారు లేదంటే ఇక్కడ లేదు, అంత గోదావరి మొత్తం గోదావరిలో షూట్ చేసాం. మ్యాక్సిమం సెట్స్ అవాయిడ్ చేస్తాను బికాస్ అథెంటిసిటీ ఫీల్ మిస్ అయిపోతుంది. రియల్ లొకేషన్స్కి ఐ ప్రిఫర్ ఇట్. ఓకే, రైట్. సో, ఫైనల్గా చూసుకున్నారు మూవీ? నేను ఒకసారి కాదు, ఒక 200-300 మందికి వేసేస్తూ ఉంటాను. ఎవరెవరికి చూపించారు ఇండస్ట్రీలో? ఎవరికైనా ఇండస్ట్రీలో సురేష్ బాబు గారికి చూపించాను. ఓకే. కపుల్ ఆఫ్ నా ఫ్రెండ్స్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఇన్ ఫిల్మ్స్ చూపించాను. అండ్ అవుట్ సైడ్ జనాలు తెలియని వాళ్ళు చూపించాను. ట్విట్టర్లో జనాలు కూడా చూపించాను. ఇంకా ఓకే. సో, ఏంటి రియాక్షన్? సురేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? ఆడియన్స్ ఇంకా యునానిమస్ గా హూఎవర్ సా ద ఫిల్మ్ వాళ్ళందరూ నాకు హ్యాపీగా ఫీల్ అయ్యే మాట ఏంటంటే, అరే అది రీమేక్ సినిమాలా లేదు, అసలు అది గుర్తు రావట్లేదు. విచ్ ఇస్ వాట్ మేము ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్నామో అదే అవుతుంది. దట్ ఈస్ వాట్ ద ఫీడ్బ్యాక్ ఐ గాట్. అండ్ ఓవరాల్గా సినిమా చూసినా కూడా అందరు మంచి సినిమా అవుద్ది. ఓకే, రీమేక్ సురేష్ బాబు గారు అయితే సినిమా ఇది హిట్ సినిమా, రీమేక్ అనే ట్యాగ్ కానీ పక్కన తీస్తే ఇది బ్లాక్ బస్టర్ సినిమా. ఓకే. కమర్షియల్గా ఇంకా బాగా చేస్తారు, 35 కన్నా బాగా చేస్తాను. ఓకే. తరుణ్ భాస్కర్ గారు ఏమన్నా టెన్షన్ అయ్యారా స్టార్టింగ్? ఎందుకంటే అక్కడ మలయాళంలో ఆయన అసలు ఏం అవ్వలేదు. ఫజిల్ జోసెఫ్ ఏం లేదు, నేను క్యారీ చేయగలనా? అసలు లేదు. మీరు సినిమా చూసిన తర్వాత తరుణ్కి చాలా మంచి పేరు వస్తుంది. ఈషాకి తరుణ్కి ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది. ఓకే. సో, మొత్తం యూనివర్సిటీ కనిపిస్తుంది. ఇంకా ఆ సినిమా మర్చిపోతాం మేము. అది మర్చిపోతారు కానీ ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత తరుణే కనిపిస్తారు. ఆ బేసిల్ చేసే గుర్తురాడు. ఓకే. అండ్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసి కొంచెం ఎంటర్టైనింగ్గా చేసాం. బ్రహ్మాజీది కొన్ని వన్ లైనర్స్ పేలుతాయి. బ్రహ్మాజీ థియేటర్లో నవ్వుకుంటారు. ఓకే. సో, మొత్తం ఎన్ని రోజులు అనుకున్నారు, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? సో మేము 42 days అనుకుంటే 40 daysలో చేస్తాం. మొత్తం 42 daysలో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓ, రైట్. సో, ఆడియన్స్ అయితే జాన్ 13 ఫ్యామిలీస్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకుని. ఓకే. సో, కానీ మీరు మాత్రం డెఫినెట్గా రివర్స్ అయితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. ఎలా రివర్స్ అయితే అంటే, లేడీస్ రివర్స్ అయితే ఏంటి పరిస్థితి? ఏం అవుతుంది అయితే మనం ఫస్ట్ మీరు ఆలోచించారు, అది మీ థాట్ అది అంతే. ఓకే. సో, జాన్ 30 సో ప్రేక్షకులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో రావచ్చు? సో, మీరు ఏమి ఇవ్వబోతున్నారు ఎంటర్టైన్మెంట్ కానీ? హ్యాపీగా థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఒక మంచి సినిమా చూసే అనే ఫీలింగ్తో బయటకు వెళ్తారు. 35 సినిమా చూసి మీరు ఎంతైతే మెచ్చుకున్నారో అదే రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాలో కూడా. ఆ సినిమా నమ్మి ఈ సినిమా కూడా రండి అని నేను చెప్తున్నాను. ఓకే, రైట్. సో, డెఫినెట్లీ ట్రైలర్ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపించింది.
సో ఆయన డైలాగ్ డెలివరీ అసలు మామూలు తెలంగాణలో ఆయన ఆ యాసలో మాట్లాడితేనే మామూలుగా ఉండదు. సో ఈ స్లాంగ్ నేర్చుకుని ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఒక చేపల బిజినెస్ చేస్తా వ్యాపారం చేసే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆయన మాట్లాడింది కానీ ఈషారబ్బ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. సో డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని, మీరు ఇలాగే ప్రయోగాలతో పాటు మంచి సినిమాలని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఆడియన్స్కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. అండి. థ్యాంక్ యూ.